హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వాషింగ్ మిషన్ మాత్రం ఎలా పడితే అలా వాడకూడదండి, చాలా ప్రమాదకరము. సో దాన్ని యూజ్ చేసే ముందు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాషింగ్ మిషన్ లైఫ్ రావడమే కాకుండా మనకి ఎలాంటి ప్రమాదాలు రాకుండా అరికట్టుకోవచ్చు. సో నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. ఎవరైనా వాషింగ్ మిషన్ తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం చూడండి పూర్తిగా. వీలైతే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా వాషింగ్ మిషన్ వచ్చేసి శాంసంగ్ అండి, మొబైల్ టెక్నాలజీ. అంటే దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, మనం బట్టలు వాష్ చేసిన తర్వాత కొన్ని వాషింగ్ మిషన్స్లో మడత వచ్చేస్తూ ఉంటుందండి. అలా మడత రాకుండా ఐరన్ చేసినట్లుగా బాగా వస్తుంది. నేను దీన్ని వచ్చేసి 4 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పటికీ క్లాత్స్ అయితే చాలా ఐరన్ లాగా వస్తున్నాయండి. సో నేను దీంట్లో ఈ టెక్నాలజీని చూసి ఈ వాషింగ్ మిషన్ అయితే చూస్ చేసుకున్నాను. నాది వచ్చేసి 7.5 kgs అండి. ఈ వాషింగ్ మిషన్ మొబైల్ టెక్నాలజీ వాషింగ్ మిషన్ అని అంటారు. శాంసంగ్ వచ్చేసి ఇది. ఈ వాషింగ్ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, బట్టలు మడత రాకుండా ఐరన్ చేసినట్లుగా వస్తాయి. సో నేనైతే ఈ కంపెనీ శాంసంగ్లో మొబైల్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నానండి. కొత్తగా ఎవరైనా వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు బ్రాండెడ్ మాత్రమే తీసుకోండి. శాంసంగ్, ఐఎఫ్బి, ఎల్జీ అలాగండి. దీంట్లో వచ్చేసి ఈ విధంగా ఉంటాయి చూడండి ఆప్షన్స్. వాష్, రిన్స్, స్పిన్ ఇలాగా అన్నీ ఉంటాయి. ఏది దేనికి యూజ్ అవుతుందో కూడా నేను క్లియర్గా అయితే చెప్తానండి. ఈ వాషింగ్ మిషన్ డోరు, దీంట్లో వచ్చేసి డిటర్జెంట్ లేదా సాఫ్ట్ టచ్ చేసేయచ్చండి. వాషింగ్ మిషన్ డ్రమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ వాషింగ్ మిషన్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సిందంటే ఫిల్టర్ అండి. ఈ ఫిల్టర్ మీద డిపెండ్ అయ్యి మన ప్రతి వాష్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ ఫిల్టర్స్ను ఎప్పటికప్పుడు ఎవ్రీ వాష్ తర్వాత క్లీన్ చేసుకోవడం వల్ల వాషింగ్ మిషన్ లైఫ్ రావడమే కాకుండా బట్టలు కూడా చాలా నీట్గా మురికి లేకుండా వస్తాయి. ఏదైనా వాటర్లో మురికి వచ్చినప్పుడు ఈ ఫిల్టర్ అనేది సపరేట్ చేసేస్తుంది. దీన్ని తీయాలంటే ఈ విధంగా క్లిక్ చేయాలండి. మనం చాలామంది అంటుంటారు, మా బట్టలు మురికి పోవడం లేదు ఈ మధ్య అని చెప్పేసి. మెయిన్గా ఈ ఫిల్టర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం వాష్ చేసిన తర్వాత ప్రతిసారి ఈ ఫిల్టర్ని ఏం చేయాలంటే ఈ విధంగా ఓపెన్ చేయాలండి. చూడండి ఇలా ఉంటుంది. నా దాంట్లో అయితే ప్రజెంట్ ఎలాంటి డస్ట్ అయితే లేదండి. నేను ఎవ్రీ వాష్కు ఖచ్చితంగా క్లీన్ చేసేస్తాను. చూడండి, దీన్ని వచ్చేసి మామూలుగా మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, సాఫ్ట్ బ్రష్, దాంతో మాత్రమే క్లీన్ చేయాలండి. కాస్త సర్ఫ్ అద్దుకొని బ్రష్తో రుద్దడం, లేదా ట్యాప్ వాటర్ కింద ఫుల్గా పెడితే ఈ డస్ట్ అంతా పోతుంది. ఏదైనా బట్టలలో స్టోన్స్ కానీ పీచులు ఊడుతూ ఉంటాయి కదా కొన్ని బట్టలవి, అలాంటి దారాలు కానీ దీంట్లోనే సెట్ అయిపోతాయండి. సో ఈ ఫిల్టర్ మనకు చాలా యూస్ఫుల్. ఈ ఫిల్టర్ మీద డిపెండ్ అయ్యి ఎవ్రీ వాష్ అనేది ఆధారపడి ఉంటుంది. సో వాషింగ్ మిషన్ వాడే ప్రతి ఒక్కరూ ఈచ్ అండ్ ఎవ్రీ వాష్కి మాత్రం కంపల్సరీ ఈ ఫిల్టర్ను మస్ట్ అండ్ షుడ్గా క్లీన్ చేసేసుకోండి. ఏమైనా మురికి లేదా పాచి, అండ్ అలాగే వాటర్లో తెలిసే ఉంటుంది కదా, మున్సిపాలిటీ వాటర్ అంటేనే మురికి వస్తుంటాయి, ఒక్కొక్కసారి పాచి వస్తుంటాయి. అలాగా దీన్ని బ్రష్తో క్లీన్ చేసేసుకోవడము. లోపల ఏమైనా థ్రెడ్స్ ఉంటే వాటిని తీసేసేయండి. ఎవ్రీ టైం వాషింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్ అండి. మళ్ళీ దీన్ని ఫిట్ చేయాలంటే సేమ్ ఈ విధంగా సౌండ్ అయితే రావాలండి. ఓకేనా? ఇంకా బెడ్ సైడ్కి వెళ్దాము. నేనైతే ఆల్రెడీ ప్లగ్ఇన్ అయితే చేసేసానండి. చూడండి, ఇది వాషింగ్ మిషన్ది ప్లగ్ఇన్. వెనుక కూడా ఒక ఫిల్టర్ ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఫిల్టర్ ఉంది కదా, దీన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఖచ్చితంగా మనం క్లీన్ చేయాలండి. ఏం లేదు, ట్యాప్ వాటర్ కింద పెట్టేస్తే సరిపోతుంది. ఇది తీయొచ్చు. ట్యాప్ వాటర్ కింద పెట్టేసి మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ పెట్టేసేయాలండి. ఇది వచ్చేసి వాటర్ ఇన్లెట్ పైప్ అండి, అవుట్లెట్ పైపు వాటర్ పోవడానికి. మెయిన్గా వాటర్ ఇన్లెట్ అండి, వాషింగ్ మిషన్కు వాటర్ సప్లై చేయడానికి ఈ పైపు.
దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ వాషింగ్ మిషన్ తెచ్చుకోగానే ఫస్ట్ ట్యాప్ని సెలెక్ట్ చేసుకోవాలండి. మా ట్యాప్ అయితే ఈ విధంగా ఉంది. ట్యాప్కు ఇది సపరేట్గా వస్తుంది. ఇది ఉంటేనే మనకు ఈ అవుట్లెట్ పైపు ఫిట్ చేయడానికి వస్తుందండి. ఇక్కడ చూడండి, అది అట్లా టక్ అనే సౌండ్ అయితే రావాలి. తర్వాత ఇంకో సైడ్ ఉంది కదా, ఈ విధంగా దీన్ని వచ్చేసి ఈ ఫిల్టర్ చెప్పాను కదా, దీన్ని కనెక్ట్ చేసేయడమే అండి. ఇలా టైట్గా ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆ ఫిల్టర్ మాత్రం క్లీన్ చేసేయాలి. ఈ విధంగా క్లీన్ చేసాక అలా వచ్చేసి ఆన్ చేస్తే వాటర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఒకవేళ వాషింగ్ మిషన్ రన్నింగ్లో ఉన్న దానికి అవసరమైనప్పుడు మాత్రమే వాటర్ తీసుకుంటుందండి. మర్చిపోయి మనం ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయినా కూడా వాషింగ్ మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు దానికి అవసరమైనప్పుడు మాత్రమే వాటర్ తీసుకుంటుంది. సో డోంట్ వరీ. ఇది మొత్తం వచ్చేసి ఫుల్ ఆటోమేటిక్ అండి. అంటే మనం ఆపరేట్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ చేయాల్సినవన్నీ కరెక్ట్గా ఫిట్ చేసేసి వేస్తే చాలు. ఒకవేళ మనం ఇంట్లో లేకపోయినా కూడా వాషింగ్ మిషన్ వేసేసి దాంతో అదే ఆఫ్ చేస్తుందండి. దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఇక్కడ కస్టమర్ కేర్ కాల్స్ ఇచ్చారు. మనకు తెలిసిందే కదా. అస్సలు తెలుసా అండి, ఎంత ఇమ్మీడియట్ రెస్పాన్స్ అంటే, మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి కాల్ చేస్తే వితిన్ 1 డేలో మనకైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారండి. ఫస్ట్ ఫోన్లో అయితే సజెషన్స్ ఇస్తారు. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ కూడా నా వాషింగ్ మిషన్ కూడా మురికిపోయేది కాదండి. ఎందుకు అని చెప్పేసి వాళ్ళకు కాల్ చేస్తే, డ్రమ్ క్లీన్ వచ్చేసి మీరు 6 మంత్స్కి ఒకసారి చేస్తున్నారు, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల మురికిపోవడము జరుగుతుంది. సో ట్రై చేయండి అని చెప్పారు. అలా చేశానండి. బాగా పనిచేస్తుంది. వాషింగ్ మిషన్ లైఫ్ రావాలన్నా, బట్టలు బాగా నీట్గా కొత్త వాటిలాగా ఎప్పటిలాగా రావాలన్నా కూడా డ్రమ్ క్లీన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అలాగే ఫిల్టర్స్ కూడా క్లీనింగ్ ఇంపార్టెంట్. సో డ్రమ్ క్లీన్ను కనీసం మనం వచ్చేసి ఎక్కువ టబ్ క్లీన్ ఉంది కదా, దీన్నే డ్రమ్ క్లీన్ అంటారండి. కనీసం దీన్ని వచ్చేసి 3 మంత్స్కి ఒకసారైనా మనము చేసుకోవడం వల్ల వాషింగ్ మిషన్ లైఫ్ వస్తుంది, ఎలాంటి రిపేర్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం బట్టలు ఉతకడం వల్ల బట్టలలో ఉండే మురికి అంతా, దారాలు కానీ పూసలు స్టోన్స్ అలాంటివన్నీ కింద డ్రమ్ములో అలా ఇలా పడిపోయి కింద బురదలాగా ఉంటుందంట అండి. సో ఎవరి 3 మంత్స్ పాసిబుల్ అయితే, లేదంటే 6 మంత్స్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేయండి. దానికోసం మార్కెట్లలో వచ్చేసి ఎన్నో రకాల డెస్కేలర్స్ అని ట్యాబ్లెట్ ఫామ్స్ దొరుకుతున్నాయి, పౌడర్స్ దొరుకుతున్నాయి. అంత అవసరం లేదండి. నాకైతే కంపెనీ వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే, వెనిగరు లేదా నిమ్మరసము అండ్ అలాగే వాటరు, సోలా పొడి అండి, వాటన్నిటి ఎక్కువ క్వాంటిటీలో వాషింగ్ మిషన్లో వేసి డ్రమ్ క్లీన్ స్టార్ట్ చేసేయమన్నారు. కానీ మనం డ్రమ్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ట్యాంకులో కూడా వాటర్ ఫుల్గా ఉండేలాగా చూసుకోవాలండి. ఓకేనా. వాషింగ్ మిషన్ను మనం ఊకే ఎలా పడితే ఎలా వాడకూడదు. మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఫుల్గా వస్తుందా లేదా, జస్ట్ కొంచెం వాటర్ ఉన్నప్పుడు వాషింగ్ మిషన్ వాడాలనుకుంటే బట్టలు మురికిపోవు. దానికి తోడు వాషింగ్ మిషన్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేనైతే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేసి చూపిస్తాను అండి. డోర్ కంపల్సరీ మూసేయాలి. దానికోసం ఇక్కడ చూడండి, నేనైతే స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇలా స్విచ్ ఆన్ చేసిన తర్వాత కొలాయి అయితే నేను ఆన్ చేయడం లేదండి, ప్రజెంట్ వర్క్ ఏం లేదు కదా. దిస్ వన్ ఈజ్ అ పవర్ బటన్ అండి. నేనైతే ఎక్కువ మురికి బట్టలు ఉన్నప్పుడు నానబెట్టి ఉతికే ప్రాసెస్ పెడతాను. సోక్ నార్మల్ అని అంటారు. మనకి ఏ సైకిల్ కావాలంటే అది మార్చుకోవచ్చు అండి. నార్మల్ అండి. నార్మల్కి వచ్చేసి ఇది ఎంత టైం తీసుకుంటుందో చూద్దామా. ఇలాగండి. నేను ట్యాప్ ఆన్ చేయలేదు కాబట్టి మనకు చూపించదు. ఏ సైకిల్ కావాలంటే ఆ సైకిల్ తీసుకోవచ్చు. మనం తీసుకునే సైకిల్ని బట్టి టైం కూడా పడుతుంది. నార్మల్కి వచ్చేసి జస్ట్ 20 మినిట్స్ సరిపోతుంది. క్విక్ వాష్ అంటే జస్ట్ 15 మినిట్స్లో వాషింగ్ అయిపోతుందండి. క్విక్ వాష్లో 15 మినిట్స్. డెలికేట్స్ అంటే ఏం లేదు, మనం పట్టు చీరలు కానీ జిగ్జా వర్క్ శారీస్ కానీ అలా ఉంటాయి కదా, పూసలు ఊడిపోయేవి, స్టోన్స్ ఊడిపోయి అలాంటివన్నీ మనం దీంట్లో వేసేసుకోవచ్చు అండి. డెలికేట్స్ అంటే చూడండి, టైం తీసేసుకుంది డెలికేట్స్కి 35. తర్వాత సోక్ నార్మల్ అంటే మనం బట్టల్ని నానబెట్టి ఉతుకుతుంటాం కదా, ఆ విధంగా దీనికైతే దాదాపు 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది. నేను వాటర్ సప్లై చేయట్లేదు కాబట్టి మనకు చూపించట్లేదు. ఇది వచ్చేసి ఎనర్జీ సేవింగ్ అండి. ఎనర్జీ సేవింగ్ బటన్ యూజ్ చేయడం వల్ల మనకు కాస్త పవర్ అయితే సేవ్ అవుతుంది.
డిలే ఇన్ టైం అంటే ఏం లేదండి, మనము అనుకోకుండా ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటాము, మనం వస్తామో రామో మనకు ఎగ్జాక్ట్గా టైం తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఒక 3 అవర్స్కి వస్తాము, ఆ 3 అవర్స్ లోపలనే మనకు బట్టలు ఉతకాలని టైం పెట్టుకుంటే ఆ టైం సెట్ చేసేసుకోవచ్చండి. నేను ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఈవినింగ్ 4కి వస్తాను, 4 లోపల నాకు వాషింగ్ అయిపోవాలా, ఎలాంటి పవర్ కన్జప్షన్ అనేది ఏం జరగదండి, అలాగే వాటర్ వేస్ట్ అవ్వడం అలాంటిది ఏం జరగదు. ఇదంతా కాకపోయినా ఇది ఫుల్ ఆటోమేటిక్ కాబట్టి మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అనుకోకుండా ఏదైనా పని మీద పోయినా కూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది, వాటర్ సప్లై కూడా అదే డిస్కనెక్ట్ చేసేసుకుంటుందండి. సో నో ప్రాబ్లం. ఒకవేళ అంత భయం ఉన్న వాళ్ళైతే దీన్ని సెలెక్ట్ చేసుకో. ఇంకా మెయిన్ మ్యాటర్ ఎకో టబ్ క్లీన్ అండి, దీని మీద డిపెండ్ అయ్యే ప్రతి ప్రాసెస్ జరుగుతుంది. ఏంటి అంటే ఎకో టబ్ క్లీను అంటే టబ్ను క్లీన్ చేయడం, అంటే వాషింగ్ మిషన్ ఎవ్రీ పార్ట్ అనేది క్లీన్ చేయడం. దానికోసం దాదాపు 4 అవర్స్ అయితే టైం తీసుకుంటుందండి. నా మిషన్లో మాత్రం 4 అవర్స్లో వాటర్ అయితే ఫుల్గా ట్యాంకులో ఉండేలాగా చూసుకోవాలా. మన ట్యాప్ వాటరు, సర్ఫ్, లెమన్ జ్యూసు, సోడా పొడి ఈ మూడింటినే వేసి టబ్ క్లీన్ చేసేయడమే అండి. ఈ విధంగా టబ్ క్లీన్ చేయడం వల్ల వాషింగ్ మిషన్ లైఫ్ వస్తుంది, బట్టలు కూడా మురికిపోతాయి, చాలా బాగుంటుంది. ఇంకా డెలికేట్స్ గురించి క్లియర్గా చెప్తానండి. నా మిషన్లో వచ్చేసి డెలికేట్స్ అంటే ఆప్షన్ ఏంటి అంటే పట్టు శారీస్ కానీ, రోలింగ్ శారీస్ కానీ, వర్క్ శారీస్, వర్క్ డ్రెస్సెస్, నెట్ శారీస్, అలా రకరకాలు ఉంటాయి. వాటన్నిటివి స్టోన్స్ ఉడుతూ ఉంటాయి. చూడండి ఎకో టబ్ క్లీన్ 1 అవర్ 93 మినిట్స్ అండి, తెలిసిందే కదా, 93 మినిట్స్ అయితే తీసుకుంటుంది. ఆ లోపల ఇది కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అండి, జస్ట్ మనం అన్నీ ఆన్ చేసి పెట్టడము, వాటిలో వేయాల్సినవి వేయడము, అంతకుమించి ఏం లేదు. ఎకో టబ్ క్లీన్కి సపరేట్గా పౌడర్ కొనాలి, ట్యాబ్లెట్స్ కొనాలి అనేది ఏం అవసరం లేదండి. జస్ట్ సర్ఫ్, నిమ్మకాయ, సోడా పొడి ఉంటే చాలు, 100% అయితే క్లీన్ అయిపోతుంది. కావాలంటే ఎక్కడైనా మీరు కంపెనీ వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి కనుక్కోవచ్చు నిజమా అబద్ధమా అనేది కూడా. ఎకో టబ్ క్లీన్ చేసిన డెలికేట్స్లో బొంతలు కానీ, మురికి పట్టిన బట్టలు అలాంటివన్నీ వేయొచ్చండి. ఇది వచ్చేసి ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రమే, నెక్స్ట్ సెకండ్ పార్ట్ మళ్ళీ వీడియోలో చేస్తాను. దీంట్లో మెయిన్గా ఇది చెప్పలేదు కదా, వాష్, రిన్స్, స్పిన్. వాష్ అంటే బట్టలను ఉతకడము, రిన్స్ అదే పిండేసేయడము, స్పిన్ అంటే డ్రై చేసేయడం అండి. దీంట్లో కూడా మళ్ళీ ఫంక్షన్స్ పెట్టుకోవచ్చు. మాన్సూన్ టెక్నాలజీ అనేది ఉంటుందండి. మాన్సూన్ టెక్నాలజీ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు సపోజ్ చలికాలము లేదా వర్షాకాలంలో బట్టలు ఎంత చేసినా ఆరవు. సో ఈ మాన్సూన్ టెక్నాలజీని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల 30 మినిట్స్ లేదా 50 మినిట్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల బట్టలు పూర్తిగా డ్రై అయిపోయి, అంటే ఇప్పుడైతే డ్రై అయిపోయి వస్తాయి కానీ ఒట్టిగా ఉంటాయి కదా, కాస్త పచ్చిగా కాకుండా ఒట్టిగా అయిపోయి వచ్చేస్తాయండి. ఇది ఈ వాషింగ్ మిషన్లో ఉన్న స్పెషాలిటీ. సో ఈ రెండింటి యొక్క టెక్నాలజీని నేను బేస్ చేసుకొని ఈ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ టెక్నాలజీని చూసి తీసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ చలికాలంలో నేను బట్టలు ఆరేయడం కూడా జరగదు, వెంటనే దీంట్లో పెట్టేశాను. బయటికి వచ్చేసరికి హీట్ లాగా అనిపిస్తాయండి బట్ట పట్టుకుంటే, అంటే ఐరన్ చేసినట్లు. చైల్డ్ లాక్ కూడా ఉందండి. ఫంక్షన్, మాన్సూన్ అనే ఆప్షన్ 2 క్లిక్ చేస్తే చైల్డ్ లాక్ పడుతుంది. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు వాషింగ్ మిషన్ చెడిపోతుంది అని భయపడుతూ ఉంటారు కదా, పిల్లలు డోర్ తీయడం వేయడం వల్ల. సో ఈ రెండింటిని క్లిక్ చేసి లాక్ చేసేస్తే ఈ డోర్ అనేది ఓపెన్ కాదండి. మళ్ళీ ఇదే రెండింటిని ఓపెన్ చేసేస్తే మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రమే. నెక్స్ట్ మిగతావి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.